మిత్రులారా నమస్తే. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు రోజు రోజుకి ఒక కొత్త టర్న్ తీసుకుంటున్నాయండి. అక్కడ నిజంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి విజయం నల్లేరు మీద బండి నడకే అని చాలామంది మేధావులు, విశ్లేషకులు, సర్వే సంస్థలు చెప్తున్నప్పటికీ కూడా అందరి డౌటు ఒకటే ఉంది. అదేమిటా అంటే ఎస్ఐఆర్. ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినటువంటి తీరు, జరుగుతున్నటువంటి తీరు ఏం చెప్తుందంటే జరగబోయేదేమిటో ఇది అని మనకి చాలా అనుమానాలు మిగిల్చే రీతిలో చెబుతుంది. ఏమిటి అనుమానాలు? ఏమిటి? సుప్రీంకోర్టు నిన్న ఒక విషయం తేల్చేసింది. మీరు ఎన్ని చెప్పినా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద మేము ఏమి ఆజ్ఞలు జారీ చేయలేము. మీరు చెప్పినట్టుగా మేము అక్కడ రిటైర్డ్ జడ్జెస్ కానీ, రిటైర్డ్ హైకోర్ట్స్ చీఫ్ జస్టిసెస్ కానీ వీళ్ళ నేతృత్వంలో సింగిల్ బాడీ అక్కడ 19 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశాం. సో వాళ్ళు అక్కడ పరిశీలించి అక్కడ ఏమైనా ఉంటే తేడా పడాలుంటే వాళ్ళు దాని మీద చెబుతారు. కాబట్టి ఇప్పుడు హర్రీబుర్రీగా మేమేమీ చెప్పలేము. విషయం ఏమిటంటే దాదాపు మీకు ఒక వివరంగా తెలుసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ జరుగుతున్నది గమనించాలి. బీహార్లో ఎన్నికల సందర్భంగా మొదలైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్ విషయంలోనే ఎన్ని అనుమానాలకి తావిచ్చిందో మనకు తెలుసు. రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసు. మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలుసు. హర్యానాలో ఏం జరిగిందో తెలుసు అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందనేటటువంటిది పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు కూడా మనం విన్నాం. కాబట్టి చాలామందికి ఈ ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కానీ ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధత మీదే చాలామందికి చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. సో ఈ సందర్భంగా ఇప్పుడు బెంగాల్లో జరుగుతుంది. బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు తలెత్తినటువంటి సందేహాలు బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ విషయంలో అవే సందేహాలు, అవే అనుమానాలు, అవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటికి సమాధానాలు దొరకటం లేదు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. 23న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ బెంగాల్లో, 29న సెకండ్ ఫేజ్. 2 విడతలుగా బెంగాల్లో ఎన్నికలు. ఏప్రిల్ 6వ తేదీ అంటే నిన్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి నామినేషన్ల గడువు పూర్తవుతుంది. సో ఇంత దగ్గర పడిపోయింది. ఇంకా ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దీని మీద ఇన్ని గొడవలుగా ఉంది, ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంది. తృణమూల్ కాంగ్రెస్తో పాటు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అయ్యా ఇక్కడ ముస్లిం ఓటర్లని డిలీట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని యాడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి అక్కర్లేని వాళ్ళని డిలీట్ చేసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ గొడవ. ఇంకొకటి బీజేపీ చేస్తున్నటువంటిది, బీజేపీ అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే అక్కడ చొరబాటుదారులు వచ్చారు, బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా బెంగాల్లో తిష్ట వేశారు. వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా మమతా బెనర్జీ భావిస్తుంది. వాళ్ళందరినీ ఏరి పారేయకపోతే ఎట్లా, చూసావా దేశద్రోహం తలపెడుతున్నారు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు అని చెప్పి బీజేపీ వాదన. సో ఈ వాదన ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి, అది ఏ పార్టీ జేబు సంస్థ కాదు కాబట్టి అక్కడ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఆ ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో ఓటర్ల జాబితాని తయారు చేయడం అనేటటువంటిది, సవరణలు కానీ ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి చేస్తుంది. ప్రక్రియ మంచిదే, కానీ చేస్తున్నటువంటి ఆ ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరు మీదే అనుమానాలు వస్తున్నాయి. దాదాపు మొదటి జాబితా రిలీజ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఓటర్లు దాదాపు 60 లక్షల మంది డిలీట్ చేశారు డ్రాఫ్ట్లో. సో 7.60 lakhs ఉన్నటువంటి వాళ్ళు 7.4 lakhsకి వచ్చేసింది. దాదాపు 60 లక్షలు డిలీట్ చేశారు. దాని మీద మళ్ళీ అయ్యో అని చెప్పి గగ్గోలు పెట్టడం మొదలు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాని మీద ఏం చేయాలి ఏమిటి అనేటటువంటి తల బాదుకుంటున్నారు. ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవచ్చు, ఇవి రకరకాలుగా అంటున్నారు. అంతా గగ్గోలు జరుగుతుంది. అన్ని రకాల పార్టీల వాళ్ళు జనాలను తీసుకెళ్తున్నారు. మేము చావలేదు బతికే ఉన్నామని ఓటర్లు గోల, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, దేశం విడిచి ఈ దేశంలో ఉన్నామని గోల, అయ్యా మేము ఈ దేశం వాళ్ళమే పరాయి దేశం వాళ్ళం కాదని అదొక గోల. ఇంత రణగొణ ధ్వనిలో ఎన్ని లక్షల మంది పోతారు? దాదాపు 20 లక్షల మంది ఓటర్ల యొక్క
అస్తిత్వం ఇప్పుడు ప్రమాదం. అంటే వాళ్ళకి ఉంటుందా ఊడుతుందా అనేది ఇంచుమించుగా ఒక 20 లక్షల దగ్గరికి వచ్చి ఆగింది. 20 లక్షల మంది ఏమవుతారు? ఇప్పుడు వీళ్ళు ఎన్నికల కమిషన్ చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఈ సుప్రీంకోర్టు ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి మీరు సింగిల్ జడ్జి లేదా సింగిల్ మెంబర్ బాడీ అన్నమాట, హైకోర్టు మాజీ జడ్జి కానీ మాజీ చీఫ్ జస్టిస్ కానీ వేయండి అని 19 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అంటే కొన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు. ఎవరైతే ఫిర్యాదులు ఉన్నాయో వాళ్ళు వచ్చి అక్కడ నమోదు చేసుకుంటారు, వాటి మీద వాళ్ళు పరిశీలిస్తారు. సో ఇవన్నీ కూడా నమోదు చేసుకోవడం, పరిశీలించడం ఇదంతా కూడా జరుగుతుంది. కొంత డిస్పోజ్ చేశారు, ఇంకా కొంత డిస్పోజ్ చేయాలి. 20 లక్షల మంది దాకా ఇంకా ఉన్నారు. దీని మీద సుప్రీంకోర్టు మార్చి 10వ తేదీన అంటే ఎలక్షన్ కమిషన్ మార్చి 20వ తేదీన ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. ఆ తతంగం జరుగుతుంది. అయితే ఇది పూర్తి కాదు. ఫైనల్ ఎలక్టోరల్ రోల్ వీళ్ళు రిలీజ్ చేసేస్తారు. ఏప్రిల్ 6కి చేయాలి, ఇంకా చేయలేదు. ఇవాళ రేపు రిలీజ్ చేశారు. అప్పుడే కాదు, కొంత టైం ఇవ్వండి అని చెప్పి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అడిగింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున లాయర్ వాదించాడు. ఆ వాదనలు చాలా న్యాయబద్ధంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. టైం చాలా తక్కువ ఉందండి, 23వ తేదీన ఫస్ట్ పోలింగు, మీరు 6వ తేదీన ఫైనల్ లిస్ట్ అంటున్నారు. ఇంకా వీళ్ళ ఫిర్యాదులు ఇంకా పూర్తిగా విచారణ జరగలేదు ట్రిబ్యునల్స్ ముందు. కాబట్టి 15వ తేదీ దాకా ఇవ్వండి. 6వ తేదీ కాదు, 7వ తేదీ కాదు, 15వ తేదీ దాకా ఇవ్వండి. 18వ తేదీన ఫైనల్ లిస్ట్ని పబ్లిష్ చేయండి. ఆ తర్వాత 23న ఎన్నికలు ప్రక్రియ ఉంటుంది కదా అంటే, మేము ఆ టైం ఇవ్వము, అలా టైం ఫిక్స్ చేయలేము. ఆ బాడీ ఎవరైతే ఈ ఫిర్యాదుల మీద విచారణ చేస్తుందో మాజీ న్యాయాధికారుల ఆధ్వర్యంలో ఆ బాడీని మేము ఇన్సిస్ట్ చేయలేము, ఇప్పుడే ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ తరపున వాదించినటువంటి వకీలు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇది అంత తేలిగ్గా అయ్యేది కాదు, ఇంకా చాలామంది వీళ్ళు అడుగుతున్నారు, దాని మీద నెల రోజులు 40 రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు అన్నారు. మరి 2 నెలలు పడితే ఈ 20 లక్షల మంది పరిస్థితి గందరగోళం అలా ఆగిపోతుంది. 23వ తేదీన ఎన్నికలు అయిపోతున్నాయి, 29కి ఫైనల్ ఫేజ్ అయిపోతుంది. ఇటు సుప్రీంకోర్టు కూడా ఏమంటుంది, మేమేమి తొందర పెట్టలేము, ఆ సింగిల్ మెంబర్ బాడీని తొందర పెట్టలేము, ఈ ఫిర్యాదుల మీద త్వరగా తేల్చి చెప్పేసేయండి అని గడువు పొడిగించలేము అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే దీని ప్రకారం ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, 2002లో ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళే వీళ్ళని చెప్పి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్ చెబుతున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కును హరించేటటువంటి అధికారం ఎవరికీ లేదు. వాళ్ళ ఫిర్యాదులు వినాలి, విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని వాళ్ళ వాదన కరెక్టే. మరి వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేసి ఆ ఫిర్యాదుల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఆ వెసులుబాటు ఉండాలి కదా. కాబట్టి ఎన్నికలే, నిర్ణయాలే, విచారణే, ఫిర్యాదులే, దేని పట్టానా అది ఏ పని అదే జరిగిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెబుతుంది అనమాట. అంతేకాదు సుప్రీంకోర్టు ఈ ప్రజలు విపరీతంగా వేలాది సంఖ్యలో క్యూలో నిలబడి జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు ఈ న్యాయాధీశుల సమక్షంలో జరిగేటటువంటి విచారణకు వాళ్ళు హాజరవుతున్నారు. మాల్దాలో మొన్న జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 1వ తేదీన మాల్దా వెళితే ఆ ఎన్నికల విచారణ కోసం, ఫిర్యాదుల మీద విచారణ కోసం న్యాయాధికారులను ఘెరావ్ చేశారు అక్కడ ప్రజలు. ఇదంతా కూడా చాలా అనుకోకుండా జరిగింది కాదు, ప్రీ ప్లాన్డ్గా జరిగింది అంతా కూడా అని సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి దాని మీద దర్యాప్తు కూడా జరపమని చెప్పి. కానీ ఇంత కొన్ని విషయాల్లో కోర్టులేమో చాలా వేగంగా, చాలా తక్షణంగా, చాలా చురుకుగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఏంటి అంటే, మేము అంత చేయలేము, ఇలా చేయలేము, అలా చేయలేము అన్నాడు. అంటే ఇది ఒక రాష్ట్రంలో అది 20 లక్షల, 2 లక్షల, కేవలం 2000 ఇద్దరేనా అని కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తనకు ఓటు హక్కు ఉంటే దాన్ని వినియోగించుకునేటటువంటి అవకాశం లేకుండా, అవకాశాన్ని కోల్పోతే అది రాజ్యాంగం అతనికి ఇచ్చినటువంటి హక్కుని కాలరాయడమే అవుతుంది ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయంలో ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ హరీబురీగా అయితే అక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే జరుగుతోందండి. మరి ఏమవుతుందో ఏంటో మనకైతే తెలియదు కానీ ఓవరాల్గా అక్కడ ఎన్నికల పరిస్థితి, ప్రీపోల్ సర్వేలు చూస్తుంటుంటే మమతా బెనర్జీకి కొంచెంగా
తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏమవుతుందో, అసలు ఈ ఓటర్లు ఏంటో, గల్లంతేంటో, జాబితా ఏమిటో అంతా అయోమయంగా ఉంది. కోర్టు మాత్రం ఏం చెబుతుంది అంటే బెంగాల్ పరిస్థితి వేరు. ద ఇష్యూ ఆఫ్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ వాజ్ పెక్యులియర్ టు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ పరిస్థితి ప్రత్యేకం కాబట్టి కోర్టు కూడా వెస్ట్ బెంగాల్ పరిస్థితి ప్రత్యేకం అని నమ్ముతుంది. దాదాపు 3.1% డిలీట్ అయినటువంటి వాళ్ళలో 3.1% అదనంగా ముస్లిం ఓటర్లే డిలీట్ అయ్యారని చెప్పేసి ఇటుపక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. మరి దీన్ని అంతటినీ కూడా పరిశీలించడం టైం కావాలి అని అందరికీ తెలుసు. బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఈ విషయం తెలుసు. ఆ టైం తీసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా నిజాయితీగా నిబద్ధతతో పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు జరుపుకోవచ్చు. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వపు పదవీ కాలం ముగుస్తున్న ఆ ప్రభుత్వాన్ని అక్కడ డిజాల్వ్ చేసిన అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆపద్ధర్మంగా ముఖ్యమంత్రిగా పెట్టి కొంతకాలం నడిపించినటువంటి సంఘటనలు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కూడా చేయొచ్చు, కోర్టు ఆ పనులు కూడా చేయొచ్చు. ఇంతకుముందు బీహార్లోనే ఈ గొడవ మొదలైంది కాబట్టి మీరు ఇక ముందు జరిగేటటువంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు జరపండి అని చెప్పచ్చు. అది కూడా చెప్పలే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏమో గగ్గోలు పెడుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఘుస్పెటియా అని అంటామే, ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు బ్యాంకుగా భావించి వాళ్ళ ఓట్ల కోసమే వీళ్ళందరూ ఎస్ఐఆర్ తప్పుపడుతున్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కోర్టు కూడా ఏమిటయ్యా అంటే అందులో ఏదో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉందని కోర్టుకు కూడా తెలుస్తున్నప్పటికీ కూడా కోర్టు ఇన్సిస్ట్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్ని. అలాగే కోర్టే నియమించినటువంటి సింగిల్ మెంబర్ బాడీని కూడా ఇదిగో ఇంకా కొన్ని రోజులు టైం తీసుకొని త్వరగా 15వ తేదీ 18వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయండి, పబ్లిష్ చేయండి అని చెప్పి చెప్పలేకపోతున్నారు. మేమేమి చెప్పలేకపోతున్నాము అని చెప్పి కోర్టు అంటుంది. అది ఎందుకు ఆ మాట అంటుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇవాళ రేపో ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎన్ని లక్షల మంది ఓటర్లు అక్కడ డిలీట్ అయిపోయారో ఏమిటో అనేటటువంటిది మనకు తెలియదు. ఇప్పుడు చూడాలి. ఏది ఏమైనా బెంగాల్ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తర ఘట్టంలోకి ప్రవేశించాయి. చూద్దాం ఏం జరుగుతుందో మిత్రులారా. థ్యాంక్ యూ.